హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అరేబియా మహాసముద్రంలో ఏర్పడినటువంటి అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో వర్షాలు నమోదవుతున్నాయి. ఇప్పటికే మధ్యాంధ్ర జిల్లాలు పూర్తి స్థాయిలో జల దిగ్బంధంలో ఉండిపోయాయి. విజయవాడ, మంగళగిరి, తాడేపల్లి, కాజా, తాడికొండ, ఉండవల్లి, తిరువూరు, నున్న, మైలవరం, గన్నవరం ప్రాంతాల్లో గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాల దాటికి బుడమనేరు వాగు కట్టతెగడంతో ప్రస్తుతానికి విజయవాడ నగర ప్రాంతం మొత్తం కూడా నీట మునిగింది. వర్షాలు మరొక 2 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. ఇక ఉత్తరాంధ్ర శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదవుతున్నాయి. ఆ తర్వాత రాయలసీమకి ఆనుకున్నటువంటి తెలంగాణ జిల్లాలు మహబూబ్ నగర్, గద్వాల్, కరీంనగర్, వరంగల్, వనపర్తి, వికారాబాద్ జిల్లాలో దాదాపుగా 40 సెంటీమీటర్ల రికార్డు స్థాయి వర్షపాతానికి ప్రస్తుతానికి లోతట్టు ప్రదేశాలన్నీ జలమయమయ్యాయి. ఇక హైదరాబాద్ నగర ప్రాంతంలో కూడా రానున్నటువంటి 3 రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయి. వరంగల్, కరీంనగర్ ప్రాంతాల్లో అత్యధికంగా వర్షాలు కురుస్తాయి. ఇక రాయలసీమలోని కర్నూలు, కడప, అదేవిధంగా చిత్తూరు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదవుతుంది. హైదరాబాద్ లోని యూసుఫ్గూడ, అమీర్పేట, కాగజ్ నగర్, మల్కాజిగిరి, జేహెచ్ఎంసీ, చార్మినార్, ఓల్డ్ సిటీ, ఉప్పల్, నాంపల్లి, ఖైరతాబాద్, ఆదిబట్ల, గట్కేసర్ ప్రాంతాల్లో 2 రోజుల పాటు వర్షాలు నమోదవుతాయి. ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.